మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. సో సూపర్ 6 ఇప్పటి వరకు అమలు చేయకుండా 100 రోజుల పాటు ఎన్డీఏ కూటమి వచ్చేసి 100 రోజులని ఇలా సమావేశాలు పెట్టుకుంటున్నారు. సూపర్ 6 సంగతి ఏందని వైసీపీ ప్రశ్నిస్తుంది. మీరేమంటారు? కాదండి, వైసీపీ వాళ్ళకి అసలు మాట్లాడడానికి అర్హత కూడా లేదు. సూపర్ 6 ఏవైతే చెప్పినారో ఒక్కొక్కటి చేసుకుంటూ రావడం జరుగుతుంది. పెన్షన్లు ఏదైతే పెంచుతామన్నామో వెంటనే పెంచడం జరిగింది. డిఎస్సి మీద సంతకాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా వచ్చే దివాళీకి ఇందాకే చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, వచ్చే దివాళీకి కూడా గ్యాస్ ఉచితంగా ఏదైతే ఇస్తామని చెప్పినారో అది కూడా మొదలు పెడతామని చెప్పడం జరిగింది. మేము ఏం చేయాలో ఏం చేస్తున్నాం అనేది మా ప్లానింగ్ మాకు ఉంది. మేము దాని మీద దృష్టి పెట్టుకొని ముందుకెళ్తున్నాం. వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు ఒకసారి ప్రశ్నించుకోవాలా. ఈరోజు కేవలం వచ్చి 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లోనే ఏమీ చేయలేదని చెప్పి విమర్శలు చేస్తున్నారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి అన్ని విధాలుగా గెలుచుకొని ఏది ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నీ గెలుచుకొని కూడా ఏ ఒక్క పని కూడా చేయలేదు, చేత కాలేకుండా ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళు మా మీద విమర్శ చేసే అర్హత కూడా కోల్పోయినారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. అంటే మొన్న జగన్ కూడా గుంటూరు వచ్చిన సమయంలో జైలుకి వెళ్ళి నందిగం సురేష్ని పరామర్శించినప్పుడు కూడా టీడీపీ నేతలు కక్ష సాధింపు వైఖరి అవలంబిస్తున్నారు. మా ప్రభుత్వం వస్తే టీడీపీ వాళ్ళని ఇదే జైల్లో పెడతానని చెప్పారు. సో ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కలలు కన్నారు, ఏమని మళ్ళీ గెలుస్తాము, మళ్ళీ అరాచకాలు చేస్తాం, మళ్ళీ ఇది చేస్తామని చెప్పి. ఎప్పుడైతే ఓడిపోయినారో ఆయనకి దిక్కు తోల్చట్లే. ఎందుకంటే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఆయనను మోసం చేశారు, ఆయన పేరు వాడుకొని ఆయనని దించేలాగా ఎట్లా చేశారనేది కూడా ఆయనే గ్రహించలేకపోతున్నాడు. ఈరోజు మళ్ళీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తామనేది ఆయన మాట్లాడుతున్నాడు. అంటే మళ్ళీ ప్రభుత్వం వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడతామని చెప్పగానే చెప్తున్నాడు కదా. అంటే గతంలో కూడా ఇబ్బంది పెట్టాడనే చెప్తున్నాడు కదా. సో మళ్ళీ ప్రభుత్వం వస్తుంది అనేది కూడా ఆయన మాట్లాడకపోతే మేలు. ఎందుకంటే బుద్ధి ఉంటే మళ్ళీ ప్రజలు ఆయనకు ఓట్లేసి గెలిపించారని చెప్పి కూడా అందరూ అనుకుంటున్నారు. వైసీపీకి వరుస వెంబటి నేతలందరూ ఈరోజు చూసుకున్నట్లయితే బాలినేని కూడా రాజీనామా చేశారు. సో వైసీపీ పరిస్థితి ఎలా ఉండదు? అంటే వైసీపీ నేతలందరూ విడతారంటారు. వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉందని నేను చెప్పడం కాదు, ప్రజలే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. సో అది తెలుగుదేశం పార్టీలో ఉన్న నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు ఆయన వద్దనుకుంటున్నారు, ఆయన పరిపాలన వద్దనుకుంటున్నారు, ఆయన మెంటల్గా స్టేబుల్గా లేదనుకుంటున్నారు, ఆయనకి రాజకీయము అడ్మినిస్ట్రేషన్ చేత కావట్లేదు అనుకుంటున్నారు. ఆయనకే కాదు, వైసీపీలో ఉంటే మా పరిస్థితి మమ్మల్ని కూడా ఇట్లాగే అనుకుంటారనే ఒక భయంతో అందరూ కూడా బయటకు వస్తున్నారు. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం ఖచ్చితంగా వైసీపీ అధినేత జగన్ చేస్తున్నటువంటి ఆరోపణలు, టీడీపీ మీద కావచ్చు, టీడీపీ నేతల మీద చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా పూర్తిగా ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం కక్ష సాధింపు వైఖరి అనేది ఉండదు. గతంలో ఆయన చేసినటువంటి కక్ష సాధింపు వైఖరినే మళ్ళీ ఆయన చెప్పుకుంటున్నట్టుంది. ఖచ్చితంగా ప్రజలకి మళ్ళీ ఇంకొకసారి వైఎస్ జగన్కి అధికారం అయితే కట్టబెట్టడం అనేది కల. ఖచ్చితంగా వైసీపీకి సంబంధించి చూసుకున్నట్లయితే నేతలందరూ వరుస వెంబటి ఆ పార్టీని వీడి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వైసీపీకి అయితే భవిష్యత్తు లేదని అఖిలప్రియ చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, వాటీవీ, మంగళగిరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.